నా ఫ్రెండ్ యూనివర్సిటీలో చదువుకుంటూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె బాగా తెలివైందని తెలిసి ఆమెకి గ్రూప్ వన్ కోచింగ్ ఇస్తే ఆమె గ్రూప్ వన్ ఆఫీసర్ అయింది. ప్రస్తుతం 3 జిల్లాలకు రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఎప్పుడన్నా మనం గనక వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లయితే అక్కడ దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆంగారే మనకు కాఫీ తెచ్చిస్తారు. ఆంగారే మనకు స్నాక్స్ పెడతారు. ఆమెకి 2 చిన్న పిల్లలు. ఆ పిల్లలకి ఆంగారే హోంవర్క్ చేపిస్తూ ఉంటారు. సాయంత్రం 7 గంటల నుంచి ఆఫీస్ నుంచి వచ్చినప్పటికి కూడా ఆ పనులు ఆమె చూస్తూ ఉంటారు. మనం అడిగితే ఏంటి మేడం గారు ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ఇస్తారు కాఫీ. పిల్లలకి హోంవర్క్ ఎందుకు? హోమ్ ట్యూషన్ చేయించదు. మీరు చాలా బిజీగా ఉంటారు కదా బయట. ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే భలేవాళ్ళండి అంత మాట అన్నారు. రమేష్ గారి కోసం ఎవరొచ్చినా వాళ్ళకి నేను సపర్యలు చేస్తేనే ఆయనకి మర్యాద ఉంటుంది. నా పిల్లలకి నేను హోంవర్క్ చేపిస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నాకు తృప్తిగా ఉంటుంది. నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ నేను భార్యగా ఆయనకి చేయాల్సింది, తల్లిగా వాళ్ళకి చేయాల్సింది చేస్తేనే నాకు ఆనందం ఉంటుంది. నేనేమి స్ట్రెస్‌గా ఫీల్ అవ్వట్లేదని అమ్మగారు చెప్తూ ఉంటారు. మేమందరం కలిసి ఒకసారి కాణిపాకం వెళ్తే చెరువు దగ్గర ఆమె ఆయన కాళ్ళు కడుగుతుంది. కాళ్ళు కడుగుతూ అంటుంది, "ఏవండీ ఇప్పుడు మీ కాళ్ళు కడుగుతుంది కాబట్టి సాయంత్రం నాకు మీ చీర కొనిపెట్టాలి" అంటుంది. "లేదా నేను కొనిపెట్టను మొన్నగా నేను కొనిపెట్టింది ఇప్పుడు కొనొద్దండి." "కాదు నువ్వు కొనిపెట్టాల్సిందే ఇప్పుడు కాళ్ళు కడిగాక నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే" అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎంతో ముచ్చటగా ఉంది. 2,00,000 జీతం సంపాదించే ఆమె తన భర్తను చీర కొట్టమని అడగడంలో ఆమెకెంత ఆనందం ఉందో, కొనిపెట్టడంలో ఆయనకెంత ఆనందం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మేమందరం కలిసి ఒకసారి గార్డెన్ పార్టీకి వెళ్ళాం. గార్డెన్ పార్టీకి వెళ్ళి మామిడి చెట్టు కింద కూర్చొని ఆంగారు అంటుంది, "రమేష్ నువ్వు మామిడికాయ కోసి నాకు" అంటుంది. "మామిడికాయ నేను ఎక్కలేని చెట్టు ఇప్పుడు ఇలా ఎక్కగలను" అని ఆయన అంటే, "లేదు నువ్వు ఎక్కాల్సిందే నాకు కాయ కోసి ఇవ్వాల్సిందంటే" మేమందరం పక్కపక్క నవ్వాం. మేమందరం షామియానా ఉండేటువంటి పెద్ద ఆ టెంట్ గట్టిగా పట్టుకుంటే ఆయన చెట్టు ఎక్కి కాయ కోసిస్తే ఆంగారు దాన్ని 40 ముక్కలు చేసి మా అందరికీ పంచింది. ఎంతో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఒకరినొకరు ఆనందం పెట్టుకుంటూ వాళ్ళ కేడర్ల గురించి పట్టించుకోకుండా వాళ్ళు ప్రేమగా ఆమె భార్యగా ఆయన భర్తగా వాళ్ళ కేడర్లు వదిలేసి వాళ్ళ సంపాదన వదిలేసి వాళ్ళు ఎంత చిలిపిగా సంతోషంగా ఉంటున్నారంటే అది చూస్తే ఎంతోమంది ఈ జీవితాన్ని చూసి మనం కూడా అలా ఉండాలని నేర్చుకోవాలనిపించింది. గ్రేట్ కపుల్.